దామెర రాకేష్ వరంగల్ వాస్తవుడు 22 సంవత్సరాలు ఎవరైతే నిన్న పోలీసు కాల్పుల్లో మరణించిండో మరి ఆయనకు న్యాయం చేయాలని ఆయన చనిపోయే ముందు మరి డెత్ డిక్లరేషన్ ఇచ్చిండు. ఇది ఐపీసీ సెక్షన్ 32(1) ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారం మరి రాజ్నాథ్ సింగ్ పేరు చెప్పుకుంటా నా మరణానికి ఒకవేళ నేను చచ్చిపోతే దానికి ఈయననే బాధ్యుడు కాబట్టి ఆయన మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఆయన మరణ వాంగ్మూలం ఇస్తూ మరి ఆయన మరణించడం జరిగింది. కాబట్టి నేను డీజీపీ గారిని ఏం కోరినా నా వినతి పత్రంలో మేము కోరింది ఏంటనంటే మరి ఈ యాక్ట్ కింద మరి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని మరి వెంటనే అరెస్ట్ చేసి మరి ఆయన మీద మీరు ప్రాసిక్యూట్ చేయాలని చెప్పేసి ఈ సందర్భం కోరడం జరిగింది. అంతేకాకుండా మరి మునుపు పోయిన సంవత్సరము ఎవరైతే బోడ సునీల్ నాయక్ ఉన్నాడో మరి ఆయన సేమ్ నా మరణానికి కారణం మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి ఉద్యోగ క్యాలెండర్ ఇస్తలేడని చెప్పి ఆయన ఆత్మహత్య చేసుకుండు. ఈ రోజు వరకు ఆయన మీద చర్య లేదు. అంతేకాకుండా మొన్న పోయిన 2 నెలల క్రితము మరి బీజేపీ సాయి గణేష్ అనేట ఆయన మరి మంత్రి పువ్వాడ అజయ్ పేరు చెప్పి ఆత్మహత్య చేసుకుండు. ఆయన పేరు చెప్పిన ఆయన కూడా మరణ వాంగ్మూలం మీద చచ్చిపోయాడు. ఆయన మీద కూడా ఈ రోజు వరకు యాక్షన్ లేదు. నేను ఒకటే విన్నవించుకుంటున్నా, మరణించే ముందు మరి ఏదైతే మరణ వాంగ్మూలం ఇస్తారో మరి ఐపీసీ సెక్షన్ 32(1) ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ప్రకారము మినిమం వాళ్ళని పిలిచి కనీసం ఎంక్వైరీ అన్న చేయాలి. వీళ్ళు వీవీఐపీలు అని చెప్పి భారతదేశంలో ఉన్న ప్రముఖులు అని చెప్పి వాళ్ళ మీరే చర్య తీసుకుంటలేరు. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వానికి మీరు వెంటనే మరి వీళ్ళపైన యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నా. అంతేకాకుండా ఈ రోజు మీరు అగ్నిపత్ అని మరి ఒక తుగ్లక్ స్కీమ్ ను తీసుకొని వచ్చి మరి ఆ తుగ్లక్ స్కీమ్ లో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి మరి వారిని 3.5 సంవత్సరాలు మరి ఉద్యోగం చేపించుకుంటాం తర్వాత వదిలేస్తామన్నారు. మరి జనరల్ బక్ష్ కార్గిల్ యోధుడు ఎవరైతే జనరల్ ఉండేనో బక్ష్ గారు ఒకటి ఇచ్చిండ్రు. ఏమని ఇచ్చిందంటే వీళ్ళు 4 సంవత్సరాలు మిలిటరీలో పనిచేసిన తర్వాత వీళ్ళు ఒకవేళ మిలిటరీలో వాళ్ళు సెలెక్ట్ కాకుంటే మరి వాళ్ళు పక్కన పొరుగున ఉన్న శత్రు దేశమైన పాకిస్తాన్ గాని చైనా గాని వీళ్ళు వాళ్ళ చేతిలో పడితే మన పరిస్థితి ఏంది అని జనరల్ బక్ష్ గారు మరి మొన్న ఆయన అనుమానాన్ని వ్యక్తం చేశారు. అది ఎంత ప్రమాదకరం. మరి ఈ రోజు మరి రష్యా పెద్ద దేశమైన చాలా ఆయుధాలు ఉన్నప్పటికీ చిన్న దేశమైన ఉక్రెయిన్ తోని దాదాపు 2 నెలలుగా యుద్ధం చేస్తుంది. ఎందుకు? ఆయుధాలు ఉన్నా గానీ వాళ్ళ దగ్గర సరియైన సైన్యం లేదు. కాబట్టి ఈ రోజు మీరు పైసలు మిగిలియాలని చెప్పి ఈ రోజు గుజరాత్కి వెళ్లి సైన్యంలో ఒక్కడు కూడా ఉండడు. గుజరాత్ ఒక్కడు కూడా సైన్యంలో ఉండడు. కానీ అదే గుజరాత్ కు చెందినటువంటి మోడీ, అమిత్ షా ఈ రోజు మిలిటరీల పైన 4 రూపాయలు మిగిలియాలని చెప్పేసి మాట్లాడుతున్నారో అది తప్పు. అది దేశ భద్రతకు ముప్పు. కాకపోతే మీరు ఇంకా మా మీద ట్యాక్స్ భారం పెంచండి, మాకేం ఇబ్బంది లేదు. మా మీద మీరు అంబానీకి అదానికి మరి పెద్ద పెద్ద కంపెనీకి విజయ్ మాల్యా లాంటి వాళ్లకు అదాని వాళ్లను దేశాలు దాటించి లోన్లు ఎగ్గొట్టిండ్రు కదా. మరి ఆ పైసలు గుంజుకరండి. అవేమో వాళ్ళకి అడ్డగడతారు, మరి వాళ్ళని గొప్పలను చేస్తారు. మిలిటరీ వాళ్ళకి జీతాలు ఇవ్వడానికి పెన్షన్లు ఇవ్వడానికి భయపడి ఈ రోజు నేను అగ్నిపత్ ఈ రోజు అగ్ని యొక్క దారిలో మీరు ఆ దారిలో ఈ రోజు అగ్నిని రాజబెట్టిండ్రు. మీరు అగ్ని పాత అంటే పాతలో ఏది మిలిటరీ దువ్వలో ఈ రోజు మీరు అగ్ని పెట్టిండ్రు. ఈ దేశానికి ముప్పు. అదే అంతేకాకుండా మరి ఈ రోజు రాకేష్ ఒక సమాధి మరి ఈ రోజు వరంగల్లా ఆయన శివయాత్ర జరుగుతూ ఉంది. ఆ శివయాత్రలో మరి టీఆర్ఎస్ నాయకులు ఎర్రబెల్లి దయాకర్రావు గాని అక్కడ ఉన్న టీఆర్ఎస్ నాయకులు మరి జెండాలు పెట్టి బాజాప్తా జెండాలు పెట్టిన టీఆర్ఎస్ జెండాలు పెట్టి మరి మన జెండాలు ఏవి పెట్టాలి? టీఆర్ఎస్ జెండాలు పెట్టి ఈ రోజు శివయాత్ర చేస్తుండ్రు. జెండాలు జాతీయ జెండాలు పెట్టాలి. మనం జాతీయ జెండాలు పెట్టి చేయాలి కానీ టీఆర్ఎస్ జెండాలు పెట్టద్దు. టీఆర్ఎస్ జెండాలు ఎప్పుడు పెడతారు? ఎర్రబెల్లి దయాకర్రావు చచ్చిపోతేనో లేకుంటే అక్కడ ఉన్న వేరే ఎమ్మెల్యే టీఆర్ఎస్ చచ్చిపోతేనో లేకుంటే కేటీఆర్ చచ్చిపోతేనో కేటీఆర్ ఇంట్లో వాళ్ళని చచ్చిపోతే అప్పుడు టీఆర్ఎస్ జెండాలు పెట్టుకో. ఇక్కడ జాతీయ జెండాలు పెట్టాలి. జాతి కోసం చచ్చిపోయాడు. నేను ఇక్కడ చచ్చిపోనికి రాలేదు, నేను బార్డర్లో యుద్ధం చేసుకునే చచ్చిపోతా అని చెప్పేసి మరి ఈ రోజు మరి యుద్ధంలోకి వచ్చారు. నేను ఒకటి అడుగుతున్నా, నిన్న ఎప్పుడైతే షూటింగ్ జరిగిందో మరి ఫైరింగ్ అయిందో ఆ ఫైరింగ్ ఆర్డర్స్ ఎవరిచ్చిండ్రు? అది రాష్ట్ర హోంమంత్రి ఇచ్చిండ్రా లేకుంటే కేంద్ర హోంమంత్రి ఇచ్చిండ్రా? దీనిపైన కూడా మరి ప్రజలకు తేట తెల్లం చేయాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటున్నా. వెంటనే ఏది ఏమైనప్పటికీ మరి ఈ మరణ వాంగ్మూలాన్ని తీసుకొని మీరు వెంటనే వీరిని అరెస్ట్ చేయాలని రాజ్నాథ్ సింగ్ మీద సత్యరీత్యా చర్య తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.